ఐడియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఏదైనా ఐడియల్ ఏజ్ ఉంటుందా? ఉంది అంటే ఆడవారికి ఏ ఏజ్? మగవారికి ఏ ఏజ్? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, ఐడియల్ ఏజ్ అంటే జనరల్‌గా మనం పాతకాలంలో చూస్తే మ్యారేజెస్ అనేవి చాలా ఎర్లీగా అయ్యేవి. దాని తర్వాత ప్రెగ్నెన్సీస్ అనేది కూడా అంతే ఎర్లీగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఎర్లీ 20స్‌లో హైయెస్ట్ ఉంటుంది. అంటే ఆ ఏజ్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడమే కరెక్ట్. ఇలా కాకుండా మనము ఈరోజు జనరల్‌గా పబ్లిక్‌ని అన్నట్టుగా చూస్తే ఎవ్వరు కూడా ఈ ఎర్లీ 20స్‌లో ప్రెగ్నెన్సీ అనేది మాక్సిమం 80-85% ప్లాన్ అనేది చేయడం లేదు. ఎందుకు అన్నట్టుగా మనం చూస్తే టెక్నికల్లీ మ్యారేజెసే లేట్‌గా అవుతున్నాయి. ఇలా మ్యారేజెస్ అనేవి లేట్‌గా అయినప్పుడు, కమిట్మెంట్స్ అనేవి లైఫ్‌లో ఉన్నప్పుడు, తర్వాత పెళ్ళయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి అన్నప్పుడు చాలా కమిట్మెంట్స్ ఉన్నప్పుడు, అలాంటి టైంలోనే మనకి సంతానలేమి సమస్యలనేవి కూడా కొంచెం ఎక్కువగా అవుతున్నాయి. సో, ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఆడవారికి మాక్సిమం ఎర్లీ 20స్‌లో ఉంటుంది. తర్వాత 20స్‌లో ఉన్నంత పొటెన్షియల్ అనేది 30స్‌లో ఉండదు. ఏజ్ అనేది 30స్‌లోకొచ్చేసింది అంటే 20స్ కన్నా తగ్గిపోతుంది. తర్వాత అదే ఏజ్ 40స్‌లో వచ్చింది అంటే అది ఇంకా డ్రాస్టికల్‌గా తగ్గిపోతుంది. సో, చాలామంది కంప్లెయింట్ చేస్తుంటారు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. కానీ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం నేను చాలా కష్టపడుతున్నాను అని. అది ఆల్మోస్ట్ మనం ఏజ్ అనేది చూస్తే వాళ్ళ ఫస్ట్ బేబీకి మళ్ళీ సెకండ్ బేబీ అనేది ప్లాన్ చేయడానికి 8-9 ఇయర్స్ గ్యాప్ అనేది చూస్తుంటాము. సో, ఇంత గ్యాప్ అనేది వచ్చినప్పుడు మీ బాడీ అనేది ముందులాగే ఉంటుందా? డెఫినిట్‌గా ఉండదు. చాలా చేంజెస్ అనేవి కూడా జరిగుంటాయి. మనం బయటికి టెస్ట్‌లలో చేసినప్పుడు అన్నీ నార్మలే ఉండొచ్చు. ఎగ్ నంబర్ అనేది నార్మల్ ఉండొచ్చు. ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండొచ్చు. ఎగ్ రిలీజ్ అవుతుండొచ్చు. కానీ ఇలా అయినా కానీ బాడీ అనేది డెఫినిట్‌గా ప్రతి ఒక్క ఆర్గన్ అనేది మీకు ఏజ్ అనేది అయ్యింది. సో, ఈ కారణాల వల్ల మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా కొంచెం కష్టంగా అవుతుంది. అందుకు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏజ్ అనేది చూడండి. ఇలా ఏజ్ అనేది చూసిన తర్వాత ఇప్పుడు మ్యారేజే ఒక 30లో అయ్యింది అనుకోండి. అప్పుడు ఎక్కువగా టైం అనేది తీసుకోకండి ప్లాన్ చేయడానికి. ప్లాన్స్ ఫస్ట్ చేసేసారు అంటే హెల్తీ చైల్డ్, హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకు యాస్ సూన్ యాస్ పాసిబుల్ ప్లాన్ చేయండి. ఒకవేళ లేదు మేము అప్పుడు ప్లాన్ చేయలేము, మాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అంటే అసలేమైనా ఫస్ట్ సమస్యలేమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఆడవారి సైడ్ నుంచి, మగవారి సైడ్ నుంచి. ఒకవేళ సమస్యలేమైనా ఉన్నాయంటే ఎలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు ప్లాన్ చేయాలనేది డాక్టర్‌తోని డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ ఎటువంటి సమస్యలేమీ లేవు అంటే మీరనుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మగవారిలో ఏమైనా ఐడియల్ ఏజ్ ఉంటుందా అంటే డెఫినెట్లీ వాళ్ళల్లో కూడా ఉంటుంది. వాళ్ళకి అప్ టు 35 అంటే వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత యాస్ ఏజ్ అడ్వాన్సెస్ వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ ఇవన్నిటికి ఎందుకు అంటే ఇప్పుడు మనము ఏజ్ అనేది అవుతున్నప్పుడు డే బై డే మన బాడీ అనేది కూడా డిఫరెంట్ ఎన్వైర్మెంటల్ కండిషన్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతుంది. సో, అంత పొల్యూటెంట్స్ అనేవి కూడా మన బాడీలోకి వెళ్తున్నాయి. ఫుడ్ రూపంలో వెళ్తున్నాయి, స్మోక్ రూపంలో వెళ్తున్నాయి. ఇలా అన్ని ప్రతి టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి వెళ్తున్నప్పుడు డెఫినిట్‌గా దాంతోని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్లనే మన పొటెన్షియల్ అనేది కూడా తగ్గిపోతుంది. సో, ఇలా మీరు ప్లాన్ చేయలేకపోతున్నారు అంటే ఐడియల్ ఏజ్‌లో డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ మీకు ఒక ప్లాన్ అనేది తీసుకోండి. మేము ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అన్నది ఒక ఐడియా అనేది మీకు వచ్చింది అంటే దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు. లేదు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు అంటే ఫ్యూ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వాడుకొని మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ టైంలో అనేది చేస్తే అప్పుడు మీకు బెటర్ ప్లాన్ అనేది ఉంటుంది. ఎటువంటివి అనేది తెలుసుకోకుండా ఒక 5, 6 ఇయర్స్ తర్వాత అప్పుడు సడెన్‌గా మీరు టెస్ట్‌లనేది చేసుకున్నప్పుడు సమస్యలనేవి బయటపడ్డాయి అంటే అప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి కూడా కష్టంగా అవుతుంది. అందుకు ఎర్లీగా అనేది ప్లాన్ చేసుకుంటే మదర్ అనేది హెల్తీ ఉంటుంది. ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి లేకుండా అండ్ హెల్తీ చైల్డ్ అనేది పుట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. థాంక్ యూ.